హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చి డివిజన్స్లో ఆల్రెడీ నార్మల్ డివిజన్స్ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి కొత్త మెథడ్. ఇవేంటంటే 3 మెథడ్స్ ఉంటాయి, నిఖిలం, పార్వత్య, అలాగే ధ్వజాంక్ మెథడ్ అని 3 ఉంటాయి. బట్ ఫస్ట్ 2 ఏంటంటే లిమిట్ ఉంటాయి, ఇన్ని నెంబర్స్కే చేయాలి అనేసి ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏ నెంబర్స్ తీసుకున్నా సరే సేమ్ మెథడ్ ఫాలో అవుతూ ఉంటాం, అందుకోసం అన్నిటికీ సెట్ అయ్యేలాగా ఈ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలండి, క్లాస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది, బట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే అన్ని ఎగ్జాంపుల్స్ ఒకేలా ఉండవు. సో ఇవి కొన్ని ఫస్ట్ 3 కొంచెం సిమిలర్గా ఉంటాయి, బట్ నెగిటివ్స్ వచ్చినా జీరోస్ వచ్చినా ఎలా చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే మీకు క్లాస్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది వచ్చేసరికి ఫ్లాగ్ మెథడ్ అని కూడా అంటారు. సో దీన్ని ఎలా నోట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నెంబర్స్ని ఇలా కొంచెం డిస్టెన్స్లో నోట్ చేసుకోవాలి. 89314. ఓకే, ఈ 4 ఏదైతే ఉందో అంటే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దానికి ముందు ఒక లైన్ డ్రా చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు, 52తో డివిజన్ చేయమన్నారు. ఈ 52లో ఎండ్ డిజిట్ని అంటే 2ని ఇక్కడ నోట్ చేసుకోవాలి, పైన 5ని కింద నోట్ చేసుకోవాలి. ఏదైనా సరే, 61 తీసుకున్నా రిమైనింగ్ ఎన్ని తీసుకున్నా సరే ఇదే మెథడ్ ఫాలో అవుతాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఏం చేయాలి, టేబుల్లో నోట్ చేసుకోండి. 5కి ముందు టేబుల్ నోట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మల్టీప్లయర్ నోట్ చేస్తున్నా. ఇది ఎందుకు అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ మనకి 8 ఇచ్చారు కదా, ఈ 8లో ఈ కింద ఈ 5 ఏదైతే ఉందో టేబుల్ అని నోట్ చేసాం కదా, ఈ 5 నెంబర్ ఎన్ని టైమ్స్ పోతుందో చెక్ చేసుకోవాలి. అంటే 5 × 1 5, నెక్స్ట్ 5 2 10 కదా, అంటే ఇక్కడ 8 మాత్రమే ఉంది. అంటే మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 5 8లో 1 టైం కదా, సో ఆ 1 అనేది కింద నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎన్ని టైమ్స్ 1 టైం పోయాక 5 8 - 5 చేస్తే మిగిలిందంతా 3, రిమైండర్ 3 ఉంది కదా, ఆ 3 ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి టేబుల్ 5తో ట్రై చేసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వచ్చేసరికి దీనికి స్ట్రైట్ అంటే ఇది. ఓకే, మర్చిపోకుండా ఉండడానికి ఇలా లైన్ డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది. ఈ 2ని ఇక్కడ వచ్చిన ఈ రిమైండర్ ఏదైతే అంటే 1 ఉంది కదా, 5 1 టైం పోయిందని ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, లాస్ట్ కోషంట్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేసుకోవాలి. 1 × 2 2, ఆ 2ని ఇక్కడ మనం మైనస్ చేసుకుంటాం. 39 - 2 అంటే 37. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ 5 టేబుల్లో చెక్ చేసుకోవాలి. 7 5 35, సో 7 టైమ్స్ పోతుంది, ఇంకా రిమైండర్ 2 ఉంది. ఈ 2ని మళ్ళీ ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, స్ట్రైట్గా చెక్ చేసుకోవాలి. స్ట్రైట్ ఏముంది మనకి 2ని లాస్ట్ కోషన్తో మళ్ళీ మల్టిప్లై చేసుకోవాలి. 7 2 14, మళ్ళీ 14 మనం ఇక్కడ మైనస్ చేసుకోవాలి. సో 23 - 14 ఎంత, 9. ఓకే, 9 వచ్చింది. మళ్ళీ 5 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది అనేది చెక్ చేసుకోవాలి. 5 × 1 5, నెక్స్ట్ 10 కాబట్టి పోదు కాబట్టి 1 టైమే. నెక్స్ట్ ఎంత రిమైండర్ ఉంది, 4 ఉంది. ఆ 4ని ఇక్కడ పైన నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ స్ట్రైట్ చెక్ చేసుకుంటాం. స్ట్రైట్ ఏముంది, 2 ఉంది. 2ని లాస్ట్ క్వశ్చన్తో మల్టిప్లై చేస్తే వచ్చేదంతా 2నే. 2 × 1 2, ఆ 2ని ఇక్కడ మైనస్ చేస్తున్నాం. 41 - 2 39. ఓకే, మళ్ళీ ఏం చేయాలి అంటే కింద వచ్చే డిజిట్స్ అన్నీ కూడా కింద టేబుల్లో చెక్ చేస్తాం, పైన వచ్చే అన్నీ కూడా పైన చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, నెక్స్ట్ 39 వచ్చినప్పుడు దానికి స్ట్రైట్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో కన్సిడర్ చేసుకోవాలి. 5 39లో ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్. 7 టైమ్స్ అంటే 35, 5 7 35. సో 35 అంటే రిమైండర్ ఎంత ఉంది, 4 ఉంది. సో 4ని ఇక్కడ ఫ్రంట్ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ దీనికి స్ట్రైట్ ఏముంటుంది, 2 ఉంది. 2ని లాస్ట్ క్వశ్చన్తో మళ్ళీ మల్టిప్లై చేసుకుంటూ వచ్చేదంతా 14 ఇక్కడ మైనస్ చేస్తే సో ఎంత వస్తుంది, 30 వస్తుంది. ఈ వచ్చింది ఏదైతే ఉందో అది మన రిమైండర్ అవుతుంది. ఇక్కడ వచ్చిన 4 నెంబర్స్ కలిపి మన కోషంట్ అవుతుంది, 1717. ఓకే, ఇది మన ధ్వజాంక్ మెథడ్. సో కొన్ని సింపుల్వి చెప్తాను, అలాగే టఫ్వి కూడా చెప్తాను ఎలా చేయాలి అనేది. ప్రతి కండిషన్ ఎలా వస్తుంది, దానికి మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది అన్నీ చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 7 6 8 9 3 ఇవి ఇచ్చారు మనకి. సో లాస్ట్ డిజిట్కి ముందు లైన్ నోట్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, 61లో 1 పైన నోట్ చేస్తున్నా, 6 కింద నోట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన నెంబర్లో 6 ఎన్ని టైమ్స్ పోతుందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ టేబుల్, ఇక్కడ మల్టిప్లై మర్చిపోకూడదు, మల్టిప్లై విత్ లాస్ట్ కోషంట్ అని నోట్ చేసుకోండి. ఓకే, సో 6 1 6, 1 టైం నోట్ చేస్తున్నా. నెక్స్ట్ రిమైండర్ ఇక్కడ పక్కన నోట్ చేసుకోవాలి.
సో 1 కదా, 1 మిగిలింది, 1 రిమైండర్ వేస్తున్నా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్తో మనం మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుంది? 1 × 1 1 అంటే -1 చేయాలి, వచ్చేదంతా 15. నెక్స్ట్ 6 టేబుల్ 15లో చెక్ చేయాలి. కిందవన్నీ కూడా కింద దాంతోనే చెక్ చేసుకోవాలి. 6 2 * 12. 12 అంటే మనకి 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 నోట్ చేసిన. రిమైండర్ ఎంత ఉంది? 15 - 12 అంటే 3 మిగులుతుంది. 3 ఇక్కడ వేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 1 టేబుల్ ఏం చేయాలి? అదే మల్టిప్లై చేయాల్సిందంతా లాస్ట్ క్వశ్చన్తో. 1 × 2 2. సో 38 - 2 36. ఓకే, మళ్ళీ దీనికి స్ట్రైట్ ఏముంది? 6 ఉంది. 6ని 36ని చేసుకోవాలి. 6 టేబుల్ 36లో ఎన్ని టైమ్స్ పోతుంది చెక్ చేయాలి. 6 6 * 36. 36 కంప్లీట్ అయిపోయింది. రిమైండర్ ఏం లేదు, 0 ఉంది. ఆ 0నే నేను ఒక పైన నోట్ చేస్తున్నా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని 1తో మల్టిప్లై చేసుకోవాలి. 1 × 6 6. 9 - 6 ఎంత? 3. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, టేబుల్ 6 ఇచ్చారు, ఇక్కడేమో 3 ఉంది. ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ మనకి న్యూమరేటర్ అనేది తక్కువ ఉంది, డినామినేటర్ అనేది ఎక్కువ ఉంది, అంటే 3/6 అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి కండిషన్లో ఇక్కడ 0 టైమ్స్ పెట్టుకోవాలి. అంటే 0 టైమ్స్ పోతుంది కాబట్టి ఎంత మిగులుతుంది? రిమైనింగ్ మళ్ళీ 3నే. ఆ 3ని ఇక్కడ నోట్ చేసేసుకుంటాం. సో 3 నోట్ చేసుకుంటే ఇక్కడ మల్టిప్లై 0 × 1 అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? అక్కడ 0నే అవుతుంది. సో -0 చేస్తే మనకు వచ్చేదంతా 33. ఈ 33 రిమైండర్ అవుతుంది, ఇది కోషంట్ అవుతుంది. 1260. ఓకే, అర్థమైందండి. ఇంకా ఎగ్జాంపుల్స్ చేస్తూ ఉంటే ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. 7 8 3 1 9. సో లాస్ట్ డిజిట్కి ముందు ఒక లైన్ డ్రా చేస్తున్నా, ఫ్రంట్ ఒక లైన్ డ్రా చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ కూడా 61 ఉంది. 6 1. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మనం ఈ ఇచ్చిన 6ని ఇక్కడ టేబుల్ మర్చిపోకండి. నెక్స్ట్ ఇక్కడ మర్చిపోకుండా ఉండడానికి ఇది నోట్ చేసుకుంటే ఏ స్టెప్ ఏం చేయాలి అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మనం ఏం చేయాలి? టేబుల్ చెక్ చేసుకోవాలి. 6 1 * 6. నెక్స్ట్ ఉన్నది ఎంత? 7 కాబట్టి మనకి 1 టైమే పోతుంది. సో 6 1 * 6, రిమైండర్ 1 పక్కన నోట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? దీంతో మనం మల్టిప్లై చేసుకోవాలి. దేన్ని? లాస్ట్ క్వశ్చన్ని. 1 × 1 1 అంటే ఇక్కడ -1 చేస్తున్నాం. 18 - 1 17. సో ఈ బాటమ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దీనికి స్ట్రైట్ చెక్ చేసుకోవాలి. టేబుల్ 6తో చేసుకోవాలి. సో 6 3 * 18, బట్ ఇక్కడ ఉన్న 17 కాబట్టి 2 టైమ్సే పోతుంది. 6 2 * 12. 12 అంటే ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. 5ని రిమైండర్ నేను ఇక్కడ వేసేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? మల్టిప్లై 1తో 2ని మల్టిప్లై చేస్తే వచ్చేదంతా 2. 53 - 2 51. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? 6 టేబుల్ని చెక్ చేసుకోవాలి. 6 టేబుల్ 51లో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్. 8 టైమ్స్ అంటే 48 వస్తుంది. అప్పుడు 49 50 51. 3 రిమైండర్ మిగులుతుంది కాబట్టి ఆ 3 నేను పైన వేసేస్తున్నా. నెక్స్ట్ ఏం చేయాలి? టేబుల్ మల్టిప్లై చేసుకోవాలి. 1 × 8 8. సో -8 చేస్తే 31 - 8 ఎంత? 23. సో 23 ఇక్కడ నోట్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? 6 టేబుల్ని చెక్ చేసుకోవాలి. సో 6 టేబుల్ చెక్ చేస్తే 18. 6 × 3 18. నెక్స్ట్ 19 20 21 22 23. 5 రిమైండర్ ఉంది, 5 ఇక్కడ నోట్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఈ 1ని 3తో మల్టిప్లై చేసుకోవాలి. -3 అవుతుంది. 59 - 3 56. ఈ 56 అనేది రిమైండర్ అవుతుంది. ఇది మన కోషంట్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఇవి కొంచెం జాగ్రత్తగా వినండి. 6 5 8 4 2. ఇది మనకి ఇచ్చిన నెంబర్స్. ఫస్ట్ నెంబర్కి అదే ఫస్ట్ ఒక లైను, లాస్ట్ ఒక లైన్ డ్రా చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేయాలి? 73 ఇచ్చారు. సో 3ని పైన రాసుకోవాలి, 7ని కింద రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో మన ఫస్ట్ స్టెప్ వచ్చి 7 టేబుల్ని చెక్ చేసుకోవాలి. సో 7 6లో పోదు కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఎలాంటి కండిషన్ ఏం చేసుకోవాలి అంటే ఈ ఫస్ట్ 2 నెంబర్స్ని కన్సిడర్ చేసుకోవాలి. సో 65ని మనం కన్సిడర్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 7 × ఎన్ని టైమ్స్ చేస్తే 65 వస్తుంది? చెక్ చేయండి. 7 × 9 టైమ్స్ చేస్తే మనకు వచ్చేది 63. 63 అయినప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది? 65లో నుంచి 63 తీస్తే రిమైనింగ్ 2. ఆ 2ని నేను ఇక్కడ వేస్తున్నా. ఓకే, 2 వేసాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఈ 3ని 9తో మల్టిప్లై చేసుకోవాలి. సో 9 × 3 27. -27 చేస్తే మనకు వచ్చేది ఎంత? 1. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మళ్ళీ టేబుల్ని చూసుకోవాలి. 7 ఉంది, ఇక్కడ
న్యూమరేటర్లో 1 ఉంది. 1 ఉన్నప్పుడు మనకి పోతుందా? పోదు. ఈ కండిషన్‌లో మనం ఏం చేయాలని చెప్పుకున్నాం? 0 పెట్టుకోవాలి. 0 టైమ్స్ కింద కన్సిడర్ చేసుకోవాలి. సో, అప్పుడు మనకి మళ్ళీ రిమైండర్ ఎంత? ఇక్కడ ఎంత మిగిలిందో అంతే ఉంటుంది. 1 ఉంటుంది. సో, 1 నెక్స్ట్ 3 ఇంటూ 0 0 -0 చేస్తే మనకొచ్చేదంతా 14. ఓకే. నెక్స్ట్ 7 2s are 14. 2 టైమ్స్ పోతుంది 14. నెక్స్ట్ ఎంత మిగులుతుంది? 0 మిగులుతుంది. బట్ ఇక్కడ చూడండి 0 అంటే మళ్ళీ మనకి ఏమవుతుంది? ఇక్కడ -6 వస్తుంది. ఓకే. 3 ఇంటూ 2 -6. 2 -6 చేయగలమా? చేయలేము. ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 14 నోట్ చేసాం కదా, 7 2s are 14 వచ్చింది కదా, 2 టైమ్స్ చేయకుండా దీన్ని కట్ చేసుకుని 1 టైం చేయడానికి ట్రై చేయాలి. అంటే దాని ముందు నెంబర్కి వెళ్తూ ట్రై చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 2 టైమ్స్ కాబట్టి నేను 2 టైమ్స్ కాకుండా 1 టైం చేస్తున్నా. 7 1s are 7 అయితే అప్పుడు ఏమవుతుంది? 7 రిమైండర్ ఉంటుంది. ఆ 7 నేను ఇక్కడ నోట్ చేస్తున్నా. 7 నోట్ చేస్తే నాకు ఎంత ఉంటుంది? 3 1s are 3 కాబట్టి ఇక్కడ 6 కాకుండా 3 అవుతుంది. 72 - 3 ఎంత? 69. ఇది నా రిమైండర్, ఇది నా కోషంట్. 901 అనేది కోషంట్ అవుతుంది. అర్థమైందండి? క్లియర్గానే ఉంది కదా. సో ఏం చేసామంటే ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ చేస్తున్నా చూద్దాం. ఇక్కడ మనకి ఇలా నెంబర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి 7 టేబుల్తో చెక్ చేయాలి. మనకున్న నెంబర్ 6. బట్ 6లో 7 పోదు కాబట్టి ఏం చేస్తున్నాం? ఫస్ట్ 2 డిజిట్స్ని కన్సిడర్ చేసుకుంటాం. 65ని తీసుకుంటాం. సో 65లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్. 9 టైమ్స్ అంటే 63 వస్తుంది. రిమైండర్ 2 ఉంది. 2ని 8 పక్కన వేసేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఈ 3ని ఇక్కడ లాస్ట్ కోషన్తో మల్టిప్లై చేస్తే 27 వచ్చింది. 9 3s are 27. సో 28 - 27 1 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ దీనికి ఫ్రంట్ ఉన్నది 7 కాబట్టి 7 టేబుల్ చెక్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మనకి 1 ఉంది కాబట్టి పోదు కాబట్టి 0 పెట్టుకుంటున్నాం. 7 zeros అనమాట. 0 నెక్స్ట్ రిమైండర్ ఎంత మిగిలింది? 1. ఆ 1ని 4కి ముందు వేసేసుకుంటున్నాం. నెక్స్ట్ 3 ఇంటూ లాస్ట్ క్వశ్చన్ 0 కాబట్టి 0 చేస్తే 3 ఇంటూ 0 0 అయిపోయింది. 0నే మైనస్ చేసిన 14 వచ్చింది. ఈ 14 7లో అంటే 7 అనేది 14లో 2 టైమ్స్ పోతుంది. బట్ మనకి రిమైండర్ 0 రావడం వల్ల ఆ 0 వేయడం వల్ల మనకి నెగిటివ్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ నెగిటివ్స్ రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే 2 టైమ్స్ చేసేదాన్ని మనం 1 టైమే చేస్తున్నాం. సో అప్పుడు 7 1s are 7 అవుతుంది. రిమైనింగ్ 14లోంచి 7 మిగులుతుంది. ఆ 7ని మళ్ళీ 2కి ముందు నోట్ చేసుకుంటే అప్పుడు మనకి ఇక్కడ రిమైండర్ వచ్చేసి 69 అవుతుంది. కోషంట్ వచ్చేసరికి 901 వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు నెగిటివ్స్ వచ్చినప్పుడు ఈ మెథడ్ ఫాలో అవుతాం. ఇంకో ఎగ్జాంపుల్ చేసి చూపిస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. 9 8 7 0 4. ఓకే. సో ఇక్కడ 2 వేస్తున్నా, ఇక్కడ 6 వేస్తున్నా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి 6 ఇక్కడ 9 ఉంది అంటే 1 టైం పోతుంది కాబట్టి 6 1s are 6. రిమైనింగ్ 3 బ్యాలెన్స్ ఉంది. 3 రిమైండర్ నేను 8 పక్కన వేసేస్తున్నా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? 2ని 1ని మల్టిప్లై చేసుకోవాలి. 2 వస్తుంది. -2 చేసేస్తున్నా. 38 - 2 36. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? 6 6 are 36. రిమైండర్ 0. బట్ ఇక్కడ చూడండి 6 ఇంటూ 2 12. ఇక్కడ 7 ఉంది. మనం -12 చేస్తే అది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? మనం 6 టైమ్స్ కాకుండా 5 టైమ్స్ చెక్ చేద్దాం. ఓకే. సో 5 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది? 30 వస్తుంది. 30 అంటే మనకి రిమైండర్ ఎంత? 6. ఆ 6ని ఇక్కడ వేసేసుకుంటాం. 67 వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ 2ని ఈ 5ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత? 10 అవుతుంది. ఈ 10ని మనం మైనస్ చేయాలి. 67 - 10 57 అవుతుంది. ఓకే. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ 6 టేబుల్ చెక్ చేసుకోవాలి. సో 57 ఉంది. 6 9s are 54 అంటే రిమైండర్ ఎంత ఉంది? 3 ఉంది. సో 30 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 9 18. 30 - 18 ఎంత? 12. ఓకే. 12 ఇక్కడ నోట్ చేస్తాను. నెక్స్ట్ 6 టేబుల్ చూడండి. 6 ఇంటూ 2 12 అవుతుంది. రిమైండర్ 0. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ 2 4 అవుతుంది. 4 - 4 0. సో ఇక్కడ రిమైండర్ ఏం లేదు, 0 అయిపోయింది. ఇక్కడ కోషంట్ వచ్చేసరికి 1592 అవుతుంది. ఓకే. క్లారిటీ వచ్చింది కదండి. ఇలా మీకు నెగిటివ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ నెంబర్ కాకుండా అది కట్ చేసి ముందు నెంబర్తో మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ నేను 6 కట్ చేసి 5 వేసాను కదా, 5తో కూడా రాకపోతే నెక్స్ట్ 4 కన్సిడర్ చేసుకోవాలి లేదా 3 కన్సిడర్ చేసుకోవాలి. అలా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసరికి ధ్వజాంక్ మెథడ్. మీకు ఏ డివిజన్ తీసుకున్నా ఈ మెథడ్తో ట్రై చేసుకోవచ్చు.
ఓకే. అర్థమైంది కదండీ! నేను ఇక్కడితో వేదిక్ మ్యాథ్స్ స్టాప్ చేస్తున్నాను. సో, మాక్సిమం అడ్వాన్స్, బేసిక్స్ 2 కూడా కవర్ చేశాను. అంటే కొంతమంది రీజనింగ్, యాప్టిట్యూడ్ అవి కంటిన్యూ చేయమని అడుగుతున్నారు. లేదు అంటే మీకు ఇంకా ఎవరికైనా టాపిక్స్ ఏదైనా కావాలి అంటే కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే గనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.